పోలీస్ అవార్డు అందుకున్న 15 రోజులకే అతడి అవినీతి భాగవతం బయటపడింది. ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు వికారాబాద్ జిల్లా ధారూర్ ఎస్ఐ వేణుగోపాల్. ఉత్తమ పోలీస్ కదా, అందుకే లంచం నేరుగా తీసుకోలేదు, డ్రైవర్తో వ్యవహారం అంతా నడుపుతున్నాడు. డబ్బులు అతడి డ్రైవర్కు ఇవ్వాలని బాధితుడికి సూచించాడు. ఎస్ఐ చెప్పినట్లుగానే నగదును డ్రైవర్కు అందజేశాడు బాధితుడు. కట్ చేస్తే సీన్లోకి ఏసీబీ ఎంట్రీ ఇచ్చింది. లంచం తీసుకున్న ఎస్ఐ వేణుగోపాల్తో పాటు డ్రైవర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ చిక్కిన ఈ ఉత్తమ పోలీస్ కథ వికారాబాద్లో హాట్ టాపిక్గా మారింది. వికారాబాద్ జిల్లా నాగసమందర్ గ్రామానికి చెందిన ఉప్పరి హనుమంతు, ఉప్పరి గోపాల్ మధ్య గొడవ జరిగింది. భూ తగాదాల్లో హనుమంతు వర్గం గోపాల్ వర్గంపై దాడి చేసి గాయపడింది. ఈ వివాదంలో గోపాల్ వర్గానికి చెందిన 7గురిపై కేసులు నమోదయ్యాయి. కాగా ఈ కేసులో ఒకరిని తప్పించడానికి మిగతా 6గురికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి 70,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు ధారూర్ ఎస్ఐ వేణుగోపాల్. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5,000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. తగ్గింపు ధమాకా. చివరకు 50,000కు బేరం కుదుర్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా మొదటి విడతలో 30,000 రూపాయలు ఇచ్చేందుకు గోపాల్ ఎస్ఐ వద్దకు రాగా డ్రైవర్ వీరప్పకు ఇవ్వాలని సూచించారు. దీంతో డ్రైవర్ వీరప్పకు 30,000 రూపాయలు ఇవ్వగా అనంతరం ఆ డబ్బులను ఎస్ఐకి అందిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఎస్ఐ నుంచి 30,000 స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసి అదుపులో తీసుకున్నారు. నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్. అయితే జనవరి 26న గణతంత్ర వేడుకల్లో కలెక్టర్, జిల్లా ఎస్పీ నుంచి ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ ఉత్తమ పోలీస్ అధికారిగా అవార్డు అందుకున్న 15 రోజుల్లో ఏసీబీ అధికారులు